వార్షిక తనిఖీల్లో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ నరసింహ సందర్శించి రికార్డ్స్ పరిసరాలను తనిఖీ చేశారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్, క్రైమ్ రికార్డ్, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్లను పరిశీలించారు. సర్కిల్ పరిధిలో ఉన్న తుంగతుర్తి, మధ్యరాల, నూతనకల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లను పరిశీలించారు. తీవ్రమైన కేసులు, మహిళా సంబంధ కేసులు, దాడి కేసులు, పోక్సో కేసుల్లో నిందితులకు చట్టపరంగా శిక్షలు పడే విధంగా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ప్రతి కేసులో నిర్దేశిత ప్రణాళిక ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని, దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా ఆధారాల సేకరణ, సాక్షుల విచారణ, కేసు డాక్యుమెంటేషన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను సీఐ తరచుగా తనిఖీ చేస్తూ సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ప్రతి నెల వారికి సంబంధించిన నూతన సమాచారాన్ని సేకరించి రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, వివిధ సామాజిక అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాధాన్యతను ప్రజలకు వివరించి నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఉపయోగాన్ని తెలియజేస్తూ గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని తెలిపారు. నేరాల నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో సంబంధిత శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ ఉపేందర్రావు, ఎస్ఐలు వీరన్న, క్రాంతి, నాగరాజు, స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, డీసీఆర్సీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సిసి సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ నుంచి రిక్వెస్ట్ తీసుకొని ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ మనం ప్రపోజల్స్ పంపుతాం. ఇప్పటి వరకు మనకు చేయడానికి అందరికి కూడా ఈరోజు పోలీస్ అక్క ఒక మహిళ ఏదైనా ఇబ్బంది పడితే పోలీస్ స్టేషన్కి నిర్భయంగా వచ్చి సోదరి లాంటి పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి న్యాయం పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా డయల్ 112 చేస్తే గ్రావిటీని బట్టి పోలీసులే ఇంటికి వచ్చి కంప్లైంట్ తీసుకునే పరిస్థితి ఉంది. మీరు మార్పు చూసి ఉంటారు. సో ఇంకా వచ్చేటువంటి బాధితులకి పోలీస్ అని అంటే ఇది నాకు మంచి భరోసా ఇచ్చే కేంద్రం అనేటువంటి ఆలోచనని, ధైర్యాన్ని మనం ఇస్తున్నాం. ఇప్పుడు మనం కొత్త ప్రోగ్రామ్స్ అనేది కాకుండా ఉన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మన ప్రయారిటీ మహిళల రక్షణ, బాలబాలికల రక్షణ, రెండవది సైబర్ నేరాల నిరోధన, మూడవది సమాజంలో శాంతి భద్రతలను పెంపొందించడం, నాలుగవది గంజాయి, డ్రగ్స్ లాంటి ఈ ఉత్ప్రేరకాలను నిరోధించడం, అదేవిధంగా సమాజంలో చెడు నడత కలిగిన వాళ్ళని సంస్కరించుకోవడం, అదేవిధంగా ప్రజలకి పోలీస్ సేవల్ని దగ్గరగా చేయడం. దానిలో భాగంగానే డయల్ 112 డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఇంకా బలోపేతం చేయడం జరుగుతుంది. ఇంకా మున్ముందు అంటే సమాజంలో పోలీస్ అని అంటే చెడ్డవాడు ఎవడైతే చెడు నడత కలిగిన వాడు భయపడే పరిస్థితిని చట్టరూపంగా భయం పెట్టే పరిస్థితిని మనం తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ విలేజెస్ ఉన్నాయో ఈ ఏరియాలో ఉన్న విలేజెస్ మీద చాలా చిన్న ఇన్సిడెంట్ను కూడా చాలా పెద్ద దృష్టితో సూచించి దాన్ని పెద్ద నేరం వైపు మళ్ళకుండా చూస్తుంది. గత సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లా ఉంది సార్ నేరాల పరిస్థితి మన దగ్గర టోటల్గా జిల్లా